నమస్తే. తెలంగాణలో రేషన్ కార్డుల ఇష్యూ నడుస్తున్నది. అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి. వాస్తవమే, ప్రభుత్వం కూడా కొంత తప్పు చేసింది. ఎక్కడ కులగణన సర్వేని బేస్ చేసుకొని రేషన్ కార్డులు లిస్టు తయారు చేయడం అన్నది పెద్ద తప్పు. బేసిక్గా ఈ కులగణన సంబంధించిన రిపోర్ట్ సంబంధించిన దాంట్లో ఆ నివేదికలో కులగణన అప్లికేషన్లో అందరూ అన్ని పెట్టలే. అందులో రేషన్ కార్డ్ ఆప్షన్ ఉన్నది. ఆ రేషన్ కార్డ్ ఆప్షన్ని లేదు అన్న దగ్గర లేదు అని పెట్టిరు వాళ్ళు. కానీ వాళ్ళ ఆస్తులకు సంబంధించిన లేకపోతే మిగతా ప్రాపర్టీకి సంబంధించినవి చాలామంది డిక్లేర్ చేయలే. సో దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంటు ఆ సాఫ్ట్వేర్ ఆధారంగా రేషన్ కార్డులకు సంబంధించిన దాంట్లో దాని ప్రకారంగా కొన్ని ఇష్యూ చేసిరు, అంటే లిస్టు ప్రకటించారు. ఇది పెద్ద దుమారం అయింది రాష్ట్రంలో. జనాలంతా దుమ్మెత్తిపోసారు. దాని తర్వాత ఇమీడియట్గా గవర్నమెంట్ ఇదేదో అటు ఇటు అయ్యేటట్టుందని మళ్ళీ ఇంకొక కొత్త అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చింది. ఇది రొటీన్గా జరిగే ప్రాసెస్. ఇది ఎవరు ఇబ్బంది పడాల్సిన అక్కర్లేదు. ఎవరైతే ఆ లిస్టులో పేరు లేదో ఖచ్చితంగా దాన్ని మేము పరిశీలిస్తాము. మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి. గ్రామ సభలు 21వ తేదీ నుంచి, అంటే నిన్న ఫస్ట్ది, ఇవాళ 2, ఎల్లుండి 3, 24వ తేదీన 4, ఇట్లా 4 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించబోతున్నాం. గ్రామ సభే ఫైనల్ చేస్తుంది. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని మళ్ళీ కొంత దిగొచ్చి ఆ నిర్ణయం తీసుకున్నది. ఇక గ్రామ సభ స్టార్ట్ అయినప్పుడు జనరల్గానే రకరకాల ఇష్యూస్ ఉంటాయి. జనాలు వాళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు క్వశ్చన్ చేస్తుంటారు. అక్కడక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. వాళ్ళకేంది, ఎంతసేపు 10 ఏళ్ళుగా రేషన్ కార్డులు ఇవ్వలే, జనాన్ని మోసం చేసుకుంటూ వచ్చిర్రు. ఒక్క రేషన్ కార్డు ఈ ప్రింట్ చేసిన దిక్కు లేదు. గతంలో ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రింట్ అయిన కార్డులు తప్ప, అవి కూడా మొత్తం లామినేషన్ ఊసిపోయి అంత ఆగమాగం అయిపోయిన కార్డులు తప్ప ఒక్క కార్డు ఉన్న కార్డ్స్ కూడా ప్రింట్ చేయలే, కొత్త ఇయ్యలే. సో ఇది ఏం చేయాలా? ఇది ఒకవేళ అందరి చేతిలోకి రేపు రేషన్ కార్డ్స్ వస్తే మాకు పొలిటికల్గా ఇబ్బంది అయిద్ది అనుకున్నారో, మరి ఏమైద్ది అనుకున్నారో, ఏదో రకంగా ఇష్యూ చేయాలా. ఇక వీళ్ళు ఎంటర్ అయ్యారు మధ్యలో. సమస్య జెన్యూన్. కాంగ్రెస్ కులగణన సర్వేని బేస్ చేసుకొని ఇవ్వడం అనేది తప్పు. కాంగ్రెస్ ఏం చేయాల్సి ఉండే, ఫస్ట్ ఇచ్చిన ప్రజాపాలన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా రేషన్ కార్డ్ ఆప్షన్ ఉన్నది. రేషన్ కార్డు కోసం సపరేట్గా తీసుకున్నారు. అండ్ వైట్ రేషన్ కార్డు జిరాక్స్ కాపీ పెట్టమని కూడా అడిగిర్రు అందులో. సో ఇప్పుడు ఎవరికి లేదు, ఎవరికి ఉన్నది అన్నది తెలిసిపోతుంది. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు చేయకుండా కులగణన సర్వే అని దాన్ని బేస్ చేసుకొని చేయడం అనేది వీళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు. మళ్ళీ కొత్త అప్లికేషన్స్ ఇవ్వండి అన్నారు. సరే, ఇస్తున్నారు. ఫస్ట్ డే దాదాపు 45-46 వేల అప్లికేషన్లు ఇచ్చారు. ఏం జరుగుతున్నది, వీళ్ళు ఎంటర్ అయ్యి అంటే, ఇగో ఒక మాజీ ఎమ్మెల్యే, ఈయన ఏ ఎమ్మెల్యే, పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు, ఈయన మన నర్సంపేట ఎమ్మెల్యే. ఈయన రేషన్ కార్డు కోసం అప్లై చేసిండు. ఇవాళ వార్త వచ్చింది, ఏదో ఆదాబ్ హైదరాబాద్లో రాసినట్టున్నారు, పెద్ద ప్లానే చేసిండని. వీళ్ళ ప్లాన్ ఏంది, ఈయన సివిల్ సప్లై చైర్మన్గా పనిచేసిండు, వాళ్ళ భార్య జెడ్పీటీసీ. మరి రేషన్ కార్డు కోసం అప్లై చేసిండు. ఎందుకు చేసిండు? ఏం లేదని చేసిండా? మస్తుగున్నది. మరి ఎందుకు చేసిండు? అప్లికేషన్ ఫామ్ ఎందుకు పెట్టుకున్నాడు అంటే, ఇవాళ వాళ్ళ ఊర్లో గ్రామ సభ జరగాల్సి ఉండే. యాక్చువల్గా ఈ వార్త వస్తుందని నాకు తెలియదు. సడన్గా ఈ పేపర్ వాళ్ళు వార్త రాశారు. మరి వాళ్ళకి ఎట్ట తెలిసిందో, జర్నలిస్టులు, ఈ పేపర్లో ఉన్న జర్నలిస్టు ఆ వార్త వేసిండు, పెద్ద ప్లాన్ వేసిండు, రేషన్ కార్డు కోసం అప్లై చేసిండని. ఊరియా మీది ఆడికి పోతే అటు ఇటు అవుతుంటుంది రాని, మరి వాళ్ళ పోయిండో పోలేదో. ఇది ఒకసారి వార్త చూద్దాం. ఫస్ట్ పెద్ద ప్లానే. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. గత ప్రభుత్వంలో ఈయన సివిల్ సప్లై చైర్మన్, భార్య జెడ్పీటీసీ. ఇందులో దాగి ఉన్న మర్మం ఏంటని ఆరా తీస్తున్న రాజకీయ విశ్లేషకులు. పెద్ది స్వగ్రామంలో నేడే గ్రామసభ. రేషన్ కార్డు ఇస్తారా లేదా తిరస్కరిస్తారా? నల్లబెల్లి మండలంలో ఏం జరుగుతుంది, వేచి చూడాలి మరి అని ఈ వార్త రాసిర్రు. వార్త రాసినాక మళ్ళా అడిగి పోలేదని అంటున్నారు. పోతే పోయిండేమో, తర్వాత ఏమన్నా చూడాలి. ఏందిగో, ఆయన మాజీ ఎమ్మెల్యే, పైగా అప్పటి ప్రభుత్వంలో సివిల్ సప్లై చైర్మన్గా వ్యవహరించారు. నిరుపేదలకు ఇచ్చే రేషన్ కార్డు తనకు కూడా కావాలి అని నేటి కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నేడు ఆయన స్వగ్రామంలో గ్రామ సభ జరగబోతున్నది. మరి పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి దరఖాస్తు పైన అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. అసలు ఎందుకు మాజీ ఎమ్మెల్యే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు? దీని వెనుక ఏదైనా మతలబు ఉందా? గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఈయన రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని సివిల్ సప్లై చైర్మన్గా విధులు నిర్వర్తించిన పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల ప్రక్రియలో దరఖాస్తు చేసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఈరోజు జరగబోయే గ్రామ సభలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో చూద్దాం అని ఈ వార్త. మరి ఎందుకు అప్లై చేసుకున్నాడు? నాకు రేషన్ కార్డు కావాలి, ఎందుకు ఇయ్యారని గొడవ చేద్దాం అనుకున్నాడా? లేదు, నాకు కూడా రేషన్ కార్డు ఇచ్చిరని చెప్పి అక్కడ జరుగుతున్న ఏదైనా మిస్టేక్ జరిగితే నాకెందుకు రేషన్ కార్డు ఇచ్చిరని గొడవ చేద్దాం అనుకున్నాడా? దేనికోసం అప్లై చేసుకున్నా ఆయనే చెప్పాలా, ఆయనే ప్రెస్ మీట్ పెట్టాలా, దేనికోసం అప్లై చేసుకున్నా చెప్పాలా. సో ఎక్కడ అప్లై చేసుకున్నంటే చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. వచ్చిన లిస్ట్లో ఆయన నెంబరు 481 నెంబర్ దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి అని ఉంటుంది. మరి దేనికి అప్లై చేసుకున్నాడు? రేషన్ కార్డు కోసం. రేషన్ కార్డు కోసం దేనికి అప్లై చేసుకున్నాడు? ఆయన హౌస్కి సంబంధించిన ట్యాక్స్ కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఓనరు, ఆయనకు సంబంధించిన దాదాపు ఇంకా 7,389 రూపాయల హౌస్ ట్యాక్స్ కూడా ఏదో కట్టాల్సి ఉన్నట్టుంది. సరే, అది చిన్న అమౌంట్, ఆయన మరి ఎందుకు కట్టలేదో ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత మాట్లాడదాం. కానీ అసలు యాక్చువల్ ప్రాసెస్ ఏంది? పౌర సరఫరాల శాఖ కొన్ని మార్గదర్శకాలు ఇప్పటికే జారీ చేసింది. వాళ్ళు నాలుక గడుచుకున్నారు. మరి ఇది వాళ్ళు ఏదో ఆఫీసర్ చేసిండు, ఇంకెవరు చేసిండు, కులగణన సర్వే ఆధారంగా తీసుకోవడం అనేది రాంగ్ అయిందని వాళ్ళు గ్రహించారు. మరి ఎందుకు తీసుకున్నారన్నది పక్కన పెడితే, మొత్తానికి సెట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ బ్యాక్ అయ్యి తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఇందులో పౌర సరఫరాల శాఖ కొత్త ఆహార భద్రతా కార్డులు మంజూరు చేయడం కోసం మెమో నంబర్ సంథింగ్ ఆహార భద్రతా కార్డుల మంజూరుకై దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వినతులు పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక ముఖ్యమైన అడుగేసింది. నిర్దేశం 3లో ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా, అంటే GORT నెంబర్ 1071 ద్వారా రేషన్ కార్డుల జారీకి సంబంధించిన అర్హత ప్రమాణాలు మరియు విధానాలు పరిశీలించడానికి మరియు సిఫారసు చేయడానికి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. దీన్ని మంత్రిమండలి 4/1/2025 ఆమోదించింది. నిశితంగా పరిశీలించిన తర్వాత పైన ఉదాహరించిన దాని ప్రకారంగా, అంటే ఆ జీవోల ప్రకారంగా కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన అర్హత ప్రమాణాలు ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో విధి విధానాలేంటి? కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా జిల్లా కలెక్టర్లకు, GHMC కమిషనర్కు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపబడుతుంది. అంటే వీళ్ళు ఫస్ట్గా కులగణన సర్వే ఆధారంగా తయారు చేశారు కదా లిస్టు. సో ఆ లిస్ట్ అన్నది మళ్ళీ జిల్లా కలెక్టర్లకి, GHMC కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలనకు పంపిస్తారట. దాని తర్వాత మండల స్థాయిలో MPDO, మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ పర్యవేక్షకులుగా ఉంటారు. ముసాయిదా జాబితాను గ్రామ సభ మరియు వార్డు సభలో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన తర్వాత మాత్రమే ఆమోదిస్తారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? గ్రామ సభ ఫైనల్ అని చాలా క్లియర్గా ఆ ఇచ్చినటువంటి దాంట్లో కనిపిస్తున్నది మెమోలో. అంటే ఒకవేళ లిస్టు ప్రకటించినా, లిస్టు ముందున్నా, దాన్ని గ్రామ సభలో ప్రకటించిన తర్వాతనే ఈయనకి ఇవ్వాలన్నా ఇవ్వద్దా, ఆయనకి ఇస్తున్నామని అంటే లేదా ఆయన అనర్హుడే అంటే ఆయన పక్కన పెట్టేస్తారు. గ్రామ సభ లేదా వార్డు సభల ద్వారా ఆమోదించబడిన లబ్ధిదారుల అర్హతల జాబితాను మండల, మున్సిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్లో నమోదు చేసి జిల్లా కలెక్టర్, GHMC కమిషనర్ లాగిన్కు పంపాలి. ఆ విధంగా పంపిన జాబితాను జిల్లాలైతే జిల్లా కలెక్టర్, GHMC పరిధి అయితే GHMC కమిషనర్ పరిశీలించి సంతృప్తి చెందితే కమిషనర్ లాగిన్కు పంపాలి. ఇలాంటి ఫైనల్ లిస్టు ప్రకారం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగిస్తారు. అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక్క రేషన్ కార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. రేషన్ కార్డులో సభ్యుల చేర్పుల గురించి, తొలగింపుల గురించి కూడా చేయాలి. దానికి ఒక ఫామ్ కూడా పెట్టారు. ఇట్లా కొన్ని గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఇక్కడ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆయన ఎందుకు అప్లై చేసుకున్నాడు? ఆయనకు పైసలు లేక, లేకపోతే ఆయనకు బియ్యం బయట కొనుక్కోలేక రేషన్ బియ్యం కోసమా అంటే కాదు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏదో ఒక గొడవ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇక్కడ కాంగ్రెస్ గురించి మేమేం వాళ్ళని భుజాన్ని ఎత్తుకోవట్లేదు, వాళ్ళు ఏదో గొప్పగా చేస్తున్నారని కూడా మేము చెప్పట్లేదు. అసలు ఫస్ట్ వీళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే కదా 10 సంవత్సరాలుగా. ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది కదా. ఒకవేళ ఆ ప్రయత్నంలోనే తప్పులను మనం కులగణన సర్వే ఆధారంగా రిపోర్ట్ తీసుకోవడం తప్పని చెప్తున్నాం. దానికి కట్టుబడి ఉన్నాం, దాన్ని ఖండించడం. ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తగ్గింది. ఈ జారీ ప్రక్రియలో అర్హులకి రాకపోతే మళ్ళీ గల్లాబట్టి నిలబెట్టి అడగాల్సిందే. కానీ వీళ్ళు అరే ఈ రేషన్ కార్డ్స్ ఇస్తే మళ్ళీ మొదటికే మోసం అవుతట్టుంది మనకి అని అంటే ఇట్లా అప్లై చేసుకున్న ఒకవేళ పెద్ది సుదర్శన్ రెడ్డికి కూడా రేపు వస్తే చూసిరా ఏం ప్రాసెస్ ఇది, నేను ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేని, నాకు కూడా రేషన్ కార్డు ఎట్లా వస్తుంది, ఇంత దారుణంగా ఈ ప్రక్రియ ఉందని చెప్పడానికి ఆయన అప్లై చేసుకున్నాడు. మీరు దీనికి సమయం కేటాయించే బదులు మాజీ ఎమ్మెల్యే గారు అక్కడ గ్రామ సభ దగ్గరకో ఇంకో దగ్గరకో వెళ్ళండి. అర్హులకు ఇస్తున్నారా, అనర్హులకు ఇస్తున్నారా, మీకు మొత్తం తెలుసు కదా. ఆ ప్రక్రియలో మీరు భాగస్వాములు కండి. గొడవలు క్రియేట్ చేసి, ఇంకేదో చేసి, ఇంకో రచ్చ చేసి, దీన్ని ఇంకా
అసలు ఎటు కాకుండా చేసే ప్రయత్నం చేయకండి. చూడండి, మీరు అపోజిషన్ లీడర్గా చక్కగా చేయకపోతే గల్లాబట్టి నిలబెట్టి అడగండి. సరే మీరు చేసిర్రా చేయలేదా పక్కన పెట్టండి. ప్రక్రియని సజావుగా జరిగేలాగా చూడాలి కదా. 4 రోజులు గ్రామ సభలు పెట్టి మీ మొహాలకైనా ఏనాడన్నా గ్రామ సభ పెట్టి ఒక అంశం మీద చర్చ జరిపించిరా? ఒక్కసారి అసలు ఆయన సెక్రటరీకి ఫోన్ చేద్దాం. ఎవరైనా విలేజ్ సెక్రటరీకి ఫోన్ చేద్దాం. విలేజ్ సెక్రటరీ నెంబర్ కూడా ఉన్నట్టున్నది. ఇదంతా ఈ సమస్యను క్రియేట్ చేసింది ఎవరు? ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఇచ్చింది ఎవరు? మళ్ళీ కాంగ్రెసే. నువ్వు ప్రశాంతంగా వచ్చిన ఆ ప్రజాపాలన అప్లికేషన్ల ద్వారా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ స్టార్ట్ చేసి ఉంటే అయ్యేపోయేది కదా. అసలు కులగణన సర్వే దానికోసం కాదు కదా, రేషన్ కార్డుల కోసం కులగణన సర్వే. హలో సార్, నమస్తే అండి. నేను రఘు అండి, నా పేరు, జర్నలిస్ట్. నేను మన తొలి వెలుగు. సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బాగున్నారా సార్? బాగున్నా సార్. ఇప్పుడు మీరు ఏ విలేజ్ సెక్రటరీ సార్? సార్ నేను నల్లవెల్లి లోకల్, నల్లవెల్లి మండల్ లోకల్ సెక్రటరీ. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. ఇవాళ పేపర్లో వచ్చిన వార్త సార్. మీరు లైవ్లో ఉన్నారు, దయచేసి ఉన్న వాస్తవం చెప్పండి అంతే, నాకేమొద్దు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు అనేది వార్త. చేసుకున్నారు సార్, వాస్తవం. అంటే ఆయన దేనికి అప్లై చేసుకున్నారు? మీరు ఆయన అప్లై చేసుకుంటే ఆ అప్లికేషన్ ఎట్లా తీసుకున్నారు? నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది సార్? అది ఆన్లైన్ ద్వారా మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకున్నారు సార్. ఓహో, మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు. ఓకే, మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు సార్. దీనిలో మనకు మూడు రకాల లిస్టులు ఉంటాయి సార్. ఒకటో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల జాబితా ఒకటి. రెండోదేమో మన మీ సేవ ద్వారా చేసుకున్న బాపతి రేషన్ కార్డుల జాబితా రెండోది సార్. మూడోది ఏంటంటే చేర్పుల మార్పులు, అంటే యాడింగ్ పిల్లలు ఉంటారు కదా, ఇట్లా చేర్పుల మార్పులు ఉన్న వారి, అది మూడో జాబితా సార్. ఓకే, ఈ 3 జాబితాలో అంటే ప్రజాపాలన వేరు, ఆన్లైన్ చేర్పుల మార్పులు వేరు, మీ సేవ ద్వారా చేసుకున్న దాంట్లో వేరు సార్. ఇప్పుడు కులగణన సర్వే రిపోర్ట్ ప్రకారం మీరు తయారు చేసిరా ఎట్లా? ఇది రెవెన్యూ ద్వారా మీ సేవ ద్వారా చేసుకున్నారు సార్ లిస్ట్. ఓకే ఓకే సరే. ఇప్పుడు ఆయనకి రేషన్ కార్డు వచ్చిందా రాలేదా? రేషన్ కార్డు లేదు సార్. ఇలా గ్రామ సభ జరిగింది సార్. ఆల్రెడీ రిమార్క్స్ లో ఎమ్మెల్యే పెన్షన్ అని పెట్టినాం సార్. రిమార్క్స్ లో ఓకే పెట్టి రిపోర్ట్ ఇచ్చినాం. మరి ఎందుకు అంటే ఎందుకు అప్లై చేసుకొని ఉంటారు ఆయన తెలిసి కూడా? అది తెలియదు సార్, మాకు మొన్ననే తెలిసింది సార్. లిస్ట్ ఇచ్చినప్పుడే తెలిసింది సార్ మాకు. ఓకే, ఏమన్నా సుదర్శన్ రెడ్డి గారు వచ్చారా సభ దగ్గరికి ఏమైనా? అయితే నిన్న ఇవాళ గ్రామ సభకు వస్తారని తెలిసింది సార్. ఇవాళ అందుకే కొంచెం బందోబస్తు ఎక్కువ పెట్టారు. మొత్తం పోలీసులు మొత్తం నల్లబెల్లినే పెట్టిరట, ఏసీబీలు డీసీబీలు అంత వచ్చిరటగా. ఏసీబీలు డీసీబీలు అందరూ వచ్చారు సార్. ఏసీ డీసీబీలు 4 ఎస్ఐలు, ఒక 40 మంది కానిస్టేబుల్. ఎందుకంటే 2 ఎమ్మెల్యేలు వస్తే ఏమైనా గొడవ అవకాశాలు ఉంటాయి, కార్యకర్తలు ఎవరన్నా అట్లా మిస్ అయ్యే ఇబ్బంది అవుతుందని చెప్పేసి సిబ్బందిని ఎక్కువ పెట్టారు సార్. 400-500 మంది వచ్చారు సార్ గ్రామ సభకి. అంటే మేబీ నేను అనుకోవడం ఆయన ఒక రకంగా అప్లై చేసి ఉండొచ్చు. ఒకవేళ నేను అప్లై చేసి నాకు కూడా రేషన్ కార్డు వస్తే చూసిర్రా ప్రభుత్వ రేషన్ కార్డులు ఇచ్చే విధానం తప్పుగా ఉందని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారేమో. ఏమో నాకు అది తెలియదు సార్, ఎట్లా చేస్తున్నారో తెలియదు. మాకు మొన్న లీస్ట్ ఇచ్చినప్పుడే తెలిసింది. అంటే ఇప్పుడు చాలా విలేజెస్ లో ఈ కులగణన సర్వే రిపోర్ట్ ఆధారంగా చేయడం వల్ల అనర్హులకు కూడా వచ్చిందనేదో సంథింగ్ జరిగింది కదా. ఇప్పుడు ఆ లిస్ట్ ప్రకారంగా గ్రామ సభలో చర్చించకుండానే వాళ్ళ కార్డులు ఇచ్చేస్తారా ఎట్లా? లేదు సార్, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే లిస్టులు అన్ని చదివినాం సార్. కానీ ఎవరి డిపార్ట్మెంట్ వైజ్ వాళ్ళు రివ్యూ చేసుకుంటారు సార్. ఓకే, ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఇప్పుడు అక్కడ వాస్తవం ఏంటంటే వాతావరణం ఉద్రిక్త వాతావరణం ఉన్నది సార్. అక్కడ వాతావరణం అక్కడ నువ్వు ఎలిజిబుల్ అంటే ఆ సభను జరిగే అవకాశం లేదు సార్ అక్కడ. ఓకే, లేదు కాబట్టి ఏం చేసినాం అంటే లిస్ట్ అన్ని చదివినాం. తర్వాత ఏంటంటే డిపార్ట్మెంటల్ వైజ్ రివ్యూ చేసుకుంటారు సార్, ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇన్ఎలిజిబుల్. రైతు భరోసా సంబంధించిన వాళ్ళు ఏఓ గారు తీసుకుంటారు సార్, స్క్రూటినైజ్ చేసుకుంటారు అప్లికేషన్లని. రేషన్ కార్డు సంబంధించిన వాళ్ళు రెవెన్యూ వాళ్ళు స్క్రూటినైజ్ చేసుకుంటారు సార్. ఓకే, ఇందిరా మహిళలకు సంబంధించింది మా ఎంపీడీ ఆఫీస్ నుంచి చూస్తాం సార్. మరి ఇప్పుడు మరి చాలా మందికి రాలేదు, మాకు అర్హులకు రాలేదని చాలా మంది మళ్ళీ అప్లై చేసుకున్నారు కదా, ఒక ఫామ్ ఏదో ఇచ్చినారు కదా. మళ్ళీ దరఖాస్తులు చేసుకున్నది నిరంతర ప్రక్రియ అంటున్నారు సార్. మళ్ళీ ఈ రోజు కూడా 170 అప్లికేషన్లు వచ్చినాయి సార్. మళ్ళీ తీసుకున్నారా? ఓకే, తీసుకున్నాం సార్. రేషన్ కార్డు సంబంధించిన 170 అప్లికేషన్లు వచ్చినాయి సార్ మళ్ళీ. ఇప్పుడు అనర్హులని గుర్తించి పక్కన పెట్టేసారు కూడానా?
మేము లిస్ట్ మేము డిపార్ట్మెంట్ వైజ్ స్క్రూటినైజ్ చేసుకున్నాం సార్. కాకపోతే ఏంటంటే మరి ఆ పేర్లు చదవడం వల్ల ఏమైనా ఇబ్బందులు అవుతాయి అని చెప్పేసి అన్ని పేర్లు డిస్ప్లే చేయడం జరిగింది, అన్ని పేర్లు చదవడం వినిపించడం జరిగింది. కానీ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అనేది డిపార్ట్మెంట్ ఒకసారి రివ్యూ చేసుకొని స్క్రూటినైజ్ చేసుకొని దాన్ని ఎలిజిబిలిటీ చేస్తారు సార్. మీరు ఒక విలేజ్ సెక్రటరీగా ఇప్పుడు ప్రాసెస్ అంతా జెన్యూన్ గా మంచిగానే జరుగుతున్నదా? నాకు తెలిసి దాదాపు జెన్యునే జరుగుతుంది, 99% జెన్యునే జరుగుతుంది సార్. ఓకే సార్ యా రైట్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆయన అప్లై చేసుకొని ఇప్పుడు ఆయన గ్రామ సభకు వస్తాడేమని చెప్పి మొత్తం పోలీస్ బెటాలియన్ కదిలిందమ్మండి. ఏంది ఇది అవసరమా? ప్రశాంతంగా గ్రామ సభ జరిగితే గ్రామ సభలోకి ప్రజలు వస్తారు, అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, వచ్చే వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి రాదు. ఒక చర్చ జరుగుతుంది అక్కడ, ప్రశాంత వాతావరణంలో జరగాలి. 100 మంది పోలీసులు వచ్చి ఎందుకు ఇదంతా? ఆ 4 రోజుల తర్వాత గ్రామ సభలో అప్లికేషన్లు తీసుకున్న వాటికి రాకపోతే అప్పుడు మీరు రంగంలోకి దిగండి, ప్రజల మధ్యకి వెళ్ళండి. రేషన్ కార్డులు ఇస్తాను పెద్ద మాటలు మాట్లాడారు ఎందుకు లేదని అడగండి, తప్పలేదు. అప్పుడు మిమ్మల్ని ప్రజలు స్వీకరిస్తారు. ఇచ్చేటప్పుడే మీరు స్టార్ట్ చేస్తుంటారు దుమారం. ప్రతి గ్రామంలో ఒక బ్యాచ్ తయారవుతున్నారు. జెన్యూన్గా ప్రజలు డిమాండ్ చేసేది అది వేరే ఉన్నది, దాన్ని ఎవరు కాదనట్లేదు, కొట్లాడాల్సిందే. సో ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మీరే ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు దేనికోసం అప్లై చేశారో మీరే ప్రజలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదు మీకు రేషన్ కార్డు లేదా, ఎవరు అంటున్నారు ఆయనకి 2 ఎకరాలే ఉందట, నాకు ఎందుకు అప్లై చేసుకోవద్దని అడిగిండట అని. మరి దేనికి అప్లై చేసుకున్నారు, ఏం చేద్దామని అప్లై చేసుకున్నారు, ఇష్యూని ఏమన్నా ముందుకు తీసుకెళ్దాం అనుకున్నారా, ఇంకేమైనా చేద్దాం అనుకున్నారా, గ్రామ సభకి వెళ్తే అక్కడ ఏమైనా గొడవ చేద్దాం అనుకున్నారా? బయటి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తున్నారు మాట్లాడడానికి? అనుమానాలు ఎందుకు వ్యక్తం చేసేలాగా మీ చర్యలు ఉంటున్నాయి? అందుకే క్లారిటీ ఇచ్చేయండి ప్రజలకు, ఎందుకు మీరు రేషన్ కార్డు కోసం మీరు అప్లై చేసుకున్నారు. సో ఒకటి మాత్రం చాలా క్లారిటీ, రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకేదైనా దాంట్లో అవకతవకలు జరిగినప్పుడు క్వశ్చన్ చేయాల్సిందే. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారంగా ఇవ్వకపోతే గల్లా బట్టి అడగాల్సిందే. 2 ఆప్షన్కి తావులేదు, మనం ఈ ప్రశ్నను కొనసాగించాల్సిందే. సో అదే సమయంలో మనం పని చేసిన తర్వాత వాళ్ళని అడగడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఇప్పుడు కొంతమంది అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేసేవాళ్ళు, వాళ్ళని కూడా కనిపెడుతూ ఉండాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.